హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కే కాకుండా క్రియేటర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడే టాపిక్ ఇది. లైక్ నేను అంటే ఎలా క్రియేట్ చేయాలి అనే ప్రాసెస్ గురించి తర్వాత చెప్తాను. బట్ మనం ఇందులో ఏంటంటే అద్భుతాన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన ఒక అద్భుతం అనేది ఉంటుంది. ఆ అద్భుతాన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది క్లియర్గా వివరించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి మ్యాక్స్ ట్రై చేయండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ సినిమా యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి నేను చేస్తున్నాను. ఈ సినిమాలో ఒక 2 సాంగ్స్ నేను చేశాను. ఆ 2 సాంగ్స్ ఎంత అద్భుతంగా వచ్చాయంటే అంత అద్భుతంగా వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ వన్, మనం ఎన్నో వందల సాంగ్స్ వినుంటాం, ఎన్నో లక్షల సాంగ్స్ వినుంటాం, విజువల్గా ఎన్నో కోట్ల సాంగ్స్ కూడా చూసుండొచ్చు. మేబీ మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు సాంగ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఉంటారు మ్యూజిక్ లవర్స్, అద్భుతంగా ఆస్వాదిస్తూ ఉంటారు సాంగ్స్ని. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. మనకి తెలుగులో చూసి తమిళ్లో కానీ కొన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్ళి చూస్తే ఇళయరాజా గారి సాంగ్స్ అంటే నెక్స్ట్ లెవెల్. మొన్న వచ్చిన విడుదల మూవీలో కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. చాలా బాగుంటాయి ఆయన సాంగ్స్. మ్యూజిక్ లవర్స్ చాలామంది ఉంటారు. కొంతమంది బాగా బాధలో ఉన్నప్పుడు కూడా సాంగ్స్ విన్నప్పుడు మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్. అందరికి అలా ఉండదు, బట్ మ్యూజిక్ లవర్స్ గురించి చెప్తున్నాను. ఇలా మనం ఓన్గా ఒక సాంగ్ క్రియేట్ చేయాలి అంటే, లైక్ ఒక సినిమాని తీసుకుందాం. ఒక సినిమాకి సాంగ్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ లిరిక్ రైటర్ కావాలి. దాన్ని కంపోజ్ చేయడానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. ఈ మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్స్ ఇద్దరు కూర్చొని దానికి గమకాలు అంటే రాగాలు క్రియేట్ చేసుకుంటారు. అది ఏ ట్యూన్లో ఉండాలి, ఎంత పిచ్లో ఉండాలి అనేసి దానికి సంబంధించి ఒక అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసిన తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే, మ్యూజిషియన్స్ అంటే లైక్ మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకరు గిటారిస్ట్ ఉంటారు, ఒకరు పియానో ఉంటారు వాయిస్తుంటారు, ఒకరు తబలా కానీ, ఒకరు ఎలక్ట్రానిక్ గిటార్ కానీ, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవి ప్లే చేసే వాళ్ళని తీసుకొచ్చేసి ఈ సాంగ్కి ఒక బెటర్ ఇంపాక్ట్ పడేలా ఒక అద్భుతాన్ని డిజైన్ చేస్తారు. అంటే ఇదో పెద్ద ప్రాసెస్సే కాకుండా బాగా ఖర్చుతో కూడుకున్న పని ఇది. ఈ ఖర్చుతో కూడుకున్న పనిని చేయాలి అంటే అప్కమింగ్ మేకర్స్కి అండ్ యూట్యూబ్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా పెద్ద టాస్క్. అంత బడ్జెట్ పెట్టలేరు, అంత మంది ఆర్టిస్టులతోటి వర్క్ చేయించలేరు. బట్ ఇది మనం ఓవర్కమ్ ఎలా చేయాలి అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ అమోఘం అని చెప్పుకోవచ్చు. మనం కూర్చున్న ప్లేస్లో నుంచే మనం నెట్ బ్యాలెన్స్ వేసుకొని లేదా అది మంత్లీ రీఛార్జెస్ చేసుకొని అద్భుతమైన సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసే ఆప్షన్ ఉంది. ద సేమ్ టైం మీరు అమౌంట్ పెట్టి అంటే ఇన్వెస్ట్ చేసి, సబ్స్క్రిప్షన్ అంటాం కదా, ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు ఇంకా అద్భుతమైన సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. మనకి రీసెంట్గా పుష్ప 2 మూవీ అనేది రిలీజ్ అవబోతుంది. అందులో సాంగ్స్ చూస్తే అంత ఇన్ఫాక్ట్ అనిపించలేదు నాకు పర్సనల్గా. ఒక సాంగ్ ఏమో బాగా అనిపించింది. నెక్స్ట్ జాతర సాంగ్ అనేది ఇంకొకటి ఉంది, అది రిలీజ్ చేయలేదు. మేబీ రిలీజ్ చేయొచ్చు ఆ సాంగ్ కూడా. లేదనుకుంటే ఇంకొక 2 days మూవీ రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడే సినిమాలో కూడా రిలీజ్ చేయొచ్చు. బట్ ఏదేమైనా కూడా అందులో సాంగ్స్ అంత పెద్ద ఇంపాక్ట్ చేయలేకపోయాయి. ఒక సాంగ్ ఏదో పర్లేదు అనిపించింది.
అలాంటి అద్భుతమైన సాంగ్స్ క్రియేట్ చేసే ప్లాట్ఫామ్స్ ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే చేతులేకి వచ్చేసాయి. ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దీంతోనే మనం అద్భుతాలు క్రియేట్ చేసే ఆప్షన్స్ అనేవి మన ముందుకు వచ్చేసాయి. మనం క్రియేట్ చేయడమే లేటు. మనలో టాలెంట్ ఉండి, మనకి చేసే సత్తా ఉండి, మనకు ఒక ఐడియాలజీ విజన్ కరెక్ట్గా ఉంటే సాంగ్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. నేను ముందు చెప్పాను, జీవితాలు రెండు, కథ ఒక్కటే. ఈ సినిమాలో 2 సాంగ్స్ నేను ఆల్రెడీ అవి కంపోజ్ చేయడం జరిగింది. మ్యూజిక్ అంటే ఐడియాలజీ ఉన్న ఒక తమ్ముని తీసుకొని దానికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వాలి, ఎలా మనము లిరిక్స్ రాసుకోవాలి, ఇవన్నీ ప్రాపర్గా చేశాను. చేసిన తర్వాత ఆ సాంగ్స్ అవుట్పుట్ తీసుకొచ్చిన తర్వాత చాలా ఇంప్రెస్ అయిపోయారు అందరూ ఆ సాంగ్స్కి, ఆ 2 సాంగ్స్కి. ఒకటి సాడ్ వర్షన్లో ఉంటుంది, ఇంకోటి లవ్ వర్షన్లో ఉంటుంది. సాడ్ వర్షన్ దానికంటే కూడా ఈ లవ్ వర్షన్ ఏదైతే ఉందో దీనికి ఈ ఏదైతే సినిమా ఉందో జీవితాలు 2 కథ ఒక్కటే, ఈ సినిమాలో చేసే ప్రతి ఒక్క యాక్టరు ఈ సాంగ్స్కి కనెక్ట్ అయిపోయారు. అంత అద్భుతంగా వచ్చాయన్నమాట. బట్ ఇది నేను ఓన్గా ఎక్కడ క్రియేట్ చేశాను, ఎలా క్రియేట్ చేశాను, దాని ప్రాసెస్ అంతా ఏంటి అనేసి నేను ఫస్ట్ చెప్పినట్టే ఇందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అనమాట. బట్ అప్కమింగ్ కంటెంట్ క్రియేటర్స్ కానీ, అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ, అప్కమింగ్ ఇలా యూట్యూబ్ ఫిలిమ్స్ చేసే వాళ్ళకి కానీ సాంగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఎలా ఉపయోగపడతాయి, మనం వాటిని ఎలా తీసుకోవచ్చు అనే ఒక ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇది టోటల్గా మీరు అరే సాంగ్ మనం పూర్తిగా క్రియేట్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోకండి. అది చాలామంది అంటే అప్కమింగ్ మేకర్స్ ఏం చేస్తారు, ట్రై చేస్తూ ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు వెరీ గుడ్. ఎందుకంటే ఆ ప్రాసెస్ అనేది ఇంకా చాలామందికి తెలియదు. తెలిసినా కూడా ఏంటంటే అరకొరగా చేసుకుంటూ ఉన్నారు. దాని గురించి నేను క్లియర్గా ఎప్పుడు వీడియో చేస్తానంటే, నా యూట్యూబ్ మూవీ ఏదైతే ఉందో ఇది రిలీజ్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్స్ని బట్టి, ఆడియన్స్ నాకు ఇచ్చే రిజల్ట్ని బట్టి నేను ఆ వీడియో అనేది స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చేస్తాను. సినిమా అనే పదానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఫైట్స్ ఉండాలి, ఖచ్చితంగా పాటలు ఉండాలి, మంచి స్టోరీ ఉండాలి. నిజమే, అవన్నీ ఉంటేనే 100% సినిమా హిట్ అవుతుంది. కాబట్టి ఆ దిశగానే నేను 2 సాంగ్స్ కూడా క్రియేట్ చేసి ఆ సాంగ్స్ అనేది నేను ఇప్పుడున్న టెక్నాలజీని ఆధారం చేసుకొని ఆ సాంగ్స్ క్రియేట్ చేశాను. అట్ ద సేమ్ టైం మీరు ఆ సాంగ్స్ని క్రియేట్ చేయడానికి నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి కాదు. తెలియని వాళ్ళకి చెప్పాను కదా, మేబీ ఒక 2 or 3 months పట్టొచ్చు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్కి నేను ఈ సినిమా రిలీజ్ చేస్తాను యూట్యూబ్లో. అది కూడా ఒక టికెట్ ప్రైస్ పెట్టి రిలీజ్ చేస్తాను. బట్ ఈలోపు తెలిసిన వాళ్ళు చాలామంది చేసే తప్పు ఏంటంటే ChatGPTకి వెళ్ళేసి అక్కడ లిరిక్స్ తీసేసుకొని వచ్చేసి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ వెబ్సైట్ సునో అనే ఆన్లైన్ వెబ్సైట్ ఉందో, ఆన్లైన్ యాప్ ఉందో, ఈ యాప్లోకి వెళ్ళి చాలామంది అక్కడ లిరిక్స్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసేస్తున్నారు. అక్కడ కింద ఇన్స్ట్రుమెంట్ స్టైల్స్ అడుగుతుంది, ఆ స్టైల్స్ ఇచ్చేసి ఏదో చేసేస్తున్నారు. బట్ అంత ప్రాపర్గా రావట్లేదు, అంత ప్రాపర్గా ఎవరు చేసుకోలేకపోతున్నారు. ప్రాపర్గా వర్క్ అవ్వాలి, ప్రాపర్గా మనము సాంగ్స్ క్రియేట్ చేయాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. సాంగ్స్ అనేవి చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ChatGPTని అడగండి. అడిగిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళిపోయి కాపీ చేయకుండా, లైక్ మనకి డాగ్స్ కానీ ఇలా అంటే మనము స్టోరీ రాసుకునేటప్పుడు ఉంటాయి కదా మనకి సాఫ్ట్వేర్స్, అందులోకి వెళ్ళిపోయి అందులో కాపీ పేస్ట్ చేసుకొని ఫస్ట్ ఆ లిరిక్స్ అన్ని చదువుకోండి. మీరు చదువుకున్న తర్వాత మీకు ఒక విజన్ వచ్చేస్తుంది మైండ్లో, ఆ సోన్సో పాట ఇలా వెళ్తుంది అనేసి. మనకి సునో అంటే AI సాఫ్ట్వేర్, అది కూడా. దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏది ఉన్నా కానీ మనకి మోడ్రన్గా అంటే US స్టైల్లో ఆ రేంజ్లో ఇవ్వడం మనం దానికి అలవాటు అయిపోయింది. అది ఎందుకంటే క్రియేట్ చేసింది వాళ్ళే కాబట్టి మేబీ అలా ఇచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి, ఆ లిరిక్స్ అన్నీ సరి చేసుకొని కరెక్ట్గా ప్రాపర్గా మధ్యలో గ్యాప్స్ వచ్చే దగ్గర, రాగం కావాలనుకున్న దగ్గర డాట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఆ సాంగ్కి డెప్త్ పెరిగిపోతుంది. ఇంకా తర్వాత మీరు సునో యాప్కి వచ్చేసేటప్పటికి ఆ సునో యాప్లో స్టార్టింగ్లో మీరు చూస్తే ఫస్ట్ లిరిక్స్ అడుగుతుంది, ఆ తర్వాత కింద స్టైల్ అడుగుతుంది, ఆ తర్వాత అంటే మ్యూజిక్ స్టైల్ మీకు ఏ స్టైల్లో కావాలి, వెస్ట్రన్ స్టైల్లో కావాలా, ఇండియన్ స్టైల్లో కావాలా, కేరళ స్టైల్లో కావాలా, ఏ స్టైల్ కావాలని అడుగుతుంది.
దాని కింద వచ్చేసి టైటిల్స్ అని ఉంటుంది. ఆ టైటిల్ అనేది రెగ్యులర్గా ఇచ్చేసుకోవచ్చు, కానీ మ్యూజిక్స్ అనే దగ్గర మాత్రం మీరు ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేయాలి. మీరు మ్యూజిక్ స్టైల్ అని కానీ ఇండియన్ స్టైల్ వెస్ట్రన్ స్టైల్ అని కొట్టేస్తున్నారు. ఓకే, అంటే దానికి ఏది కావాలో అది ఇస్తుంది, మనకు కావాల్సిన ప్రాపర్ అవుట్పుట్ రావట్లేదు అక్కడ. దానికి ఏది కావాలో అది ఇస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే ఆ చాట్ జీపీటీ దగ్గర ఎక్కడైతే మీరు సాంగ్ అడిగారో అక్కడే మీరు తెలివిగా ఆలోచించి ఈ సాంగ్కి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, అంటే సాడ్ ఫీల్తో వాడాలా లేకపోతే ఎమోషన్ ఫీల్తో వాడాలా అని మీరు అడగాలి. దాన్ని అక్కడ అడిగితే ఆ సాంగ్కి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడితే ప్రాపర్గా సెట్ అవుతుందనేసి మీకు క్లారిటీ ఇచ్చేస్తుంది. బట్ ఇది ఫాలో అయిపోయి మీరు కానీ చేయగలిగితే 100% ఒక బెటర్ అవుట్పుట్ సాంగ్లో మీరు తీసుకురాగలరు. నేను అది తీసుకొచ్చాను. దాని గురించి కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్ అవుట్పుట్ మీకు తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇది గైస్ ఇవాళ టాపిక్. దీని గురించి ఒక పర్టికులర్గా చిన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.